దయచేసి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 28 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 28వ వచనంలో, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 12 మందిని మోషే దేవుడు చెప్పినట్టుగా వేగు చూడటానికి కనాను దేశానికి పంపించాడు. వాళ్ళంతా 12 మంది, అంటే గోత్రంలో ముఖ్యులైన వారిని, పెద్దలను పంపించినప్పుడు వారు చూసి తిరిగి వచ్చి మోషేకి సమాచారం చెప్తున్నారు. 27వ వచనంలో, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళి తిని, అది పాలు తేనెలు ప్రవహించు దేశం, దాని పండ్లు ఇవి. అది సమృద్ధి గల దేశమే. ఆ దేశం మనం జీవించడానికి చాలా బాగుంటుంది అని అన్నాడు. అటు ఐగుప్తు వంటిది కాదు, అరణ్యం వంటిది కాదు, ఇది ప్రత్యేకమైనది కదండి. సో అని బాగానే చెప్పారు. అది కావాలి, కానీ ఏం చేయాలి? వెళ్ళటానికి శక్తి లేదు. ఏం శక్తి లేదు? విశ్వాసం లేదు. అందుకని ఇక్కడ 28వ వచనంలో, అయితే దేశంలో నివసించే జనులు బలవంతులు. ఎవరండి బలవంతులు? ఆ దేశంలో కదా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు వారి బలవంతులు కదా. వారి బలం ఏంటి? మన బలం ఏంటి? యేసు. మన శక్తితో కాదు కదా పోయేది, మన భక్తితో కాదు కదా పోయేది. దేవుడు మనల్ని పరలోకానికి నడిపిస్తున్నప్పుడు యేసు ప్రభు నడిపిస్తాడు. యేసు ప్రభు మనకి ముందుగా ఉంటాడు, దేవుడు వారికి ముందుగా ఉంటాడు కదా. దేవుడికి ముందుగా ఉంటే శత్రువు నిలబెడతాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 40:22 త్వరగా చదవండి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. చూసారండి, ఆయన నివాసులు ఎలాగున్నారంట? అని దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు. నరుల్ని చూసినప్పుడు ఎలా ఉన్నారంటే వారు, వీళ్ళకి ఎలా ఉన్నారు? వీళ్ళకి బలవంతులుగా ఉన్నారు కదా. దేవుడికి ఏమో ఎలకలాగా ఉంటే వీళ్ళకి ఎలా ఉన్నారు? ఏనుగులాగా ఉన్నారు దేవుడు కదా. సో దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు? అందుకనే దీనికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం ఎక్కడుంది? February 11:6 కదా. దేవుడు ఉన్నాడని, ఆయన తను వెతుకు వారికి ఫలం దయచేయబడని నమ్మవలన కదా. విశ్వాసులు అంటే సరిపోతుందా? లేదు. పరిస్థితులను ఎదుర్కోవాలి. మన ముందు దేవుడు పరలోకాన్ని పెట్టాడు. పరలోకానికంటే మించింది, శ్రేష్టమైనది ఇంకోటి లేదు. సరే, పరలోకానికి వెళ్ళటానికి నీకు శక్తి లేదా, విశ్వాసం లేదా, నరకానికి వెళ్తాం. నరకంలో ఉండగలవా? ఉండలేవు. నరకానికి వెళ్ళే, నరకాన్ని తప్పించుకునే శక్తి లేదు. ఇది కన్ఫ్యూషన్ అన్నమాట కదా. అవిశ్వాసంలో ఉంటే, విశ్వాసంలో బలహీనంగా ఉంటే, దేవుణ్ణి సరిగా ఎరగకుండా ఉంటే, దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఆశ్రయించకుండా ఉంటే ఇలాగే ఉంటారు. ఇటు కణానికి వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు, మరి ఎక్కడ ఉంటావు? అందుకని అక్కడే చచ్చిపోయారు. ఎక్కడ? అరణ్యంలోనే ఈ తరం వారంతా చనిపోయారు కదా. అయితే శరీర విషయంలో ఇక్కడ చచ్చిపోతే అవిశ్వాసంతో, ఆత్మ విషయంలో నరకానికి వెళ్ళవలసి వస్తుంది. 2 రకాల శ్రమలు. దేవుడు విడిపించాడు కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మాలి. కాలేబు యెహోషువను నమ్మినప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమైంది? అందుకని ఇప్పుడు మనం ఆదివారం చాలామంది వస్తారు, మిగిలిన చాలామంది శరీరానుసారంగా ఉంటారు. మిగిలిన వారు విశ్వాసంతో ఉండరు, విశ్వాసంతో నడుచుకోరు, పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితులు విశ్వాసం ద్వారా జయించరు, విశ్వాసం ద్వారా దేవుని సేవ చేయరు. ఇతరులకి
విశ్వాస సంబంధులుగా మనల్ని మనం సాక్షులుగా ఉండాలి. ఇంట్లో కూడా ఉండాలి. పెద్దలైతే పిల్లలు కూడా కొంతమంది యవనస్తులు ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా మాదిరికరంగా ఉంటున్నారు. అలాగే మొట్టమొదటి కుటుంబాలను మనం సిద్ధపరచుకోవాలి. ఇక వాడిని వదిలేస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు చాలామంది తల్లిదండ్రులు, పిల్లలను పట్టించుకోవట్లేదు. లేకపోతే రక్షణ లేని వారిని పట్టించుకోవట్లేదు. లేకపోతే రక్షింపబడ్డ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. సహవాసం లేకుండా, వాక్యం నేర్చుకోకుండా విశ్వాసంలో బలంగా ఎలాగ ఉండగలరు? నేర్చుకుంటే వాక్యం ఏం చేస్తుందండి? విశ్వాసాన్ని కలుగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువునికి వచ్చిన మాటలు ఏం చేస్తాయి మనల్ని? పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచువాని మూలంగా నేను సమస్తము నా అంతటి నేను చేయగలను అన్నాడా? చేయగలను. అర్థమైందా? అందుకనే మనము ఆ దేశంలో ఉన్న తమకంటే బలవంతులు, శరీర సంబంధమైన బలవంతులను చూస్తే లేదు. అందుకనే దేవుడు అంటాడు కదా, దేవుడు కాదు, ప్రజలు అంటారు, మాకంటే బలవంతుడైన చేతిలో నుండి మనల్ని ఏం చేశారు? విడిపించారు. ఇశ్రాయేలీల కంటే ఐగుప్తీయులు ఎవరు? బలవంతులు. వారికి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమి దేవుడు అక్కడ కదా. నరుల్ని ఆశ్రయించట కంటే, రాజుల్ని ఆశ్రయించట కంటే, గుర్రాలని నమ్ముకుంట కంటే, రథాలని నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించట. సో అట్లా దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి ఆ గుర్రాలు ఎక్కడ మునిగిపోయినాయి? ఎర్ర సముద్రం. ఆ గుర్రాలు పోయినాయి, రథాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఎవరు నెగ్గారు? సైన్యం. దేవుడు నెగ్గాడు. ఎవరిని ఆరాధించారు వాళ్ళు? ఎందుకు దేవుడిని ఆరాధించారు? దేవుడు. విజయం ఎవరిది? దేవుడిది. కాబట్టి ఫరోదేంటి? అపజయం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ నరకం తప్పించి పరలోకానికి, ఆ శ్రేష్ఠ దేశానికి తీసుకుని వెళ్ళటానికి తన ప్రాణం పెట్టి విశ్వాసం ద్వారా మనల్ని రక్షించాడు. రక్షించిన నాటి నుంచి కూడా అనుదినము ఆత్మీయ పోరాటాలు ఉంటాయి. అంటే నానా విధములైన శోధనలు వస్తాయి. మన శరీరమే మనల్ని ఆటంకపరుస్తుంది కదా. మందిరానికి వెళ్ళొద్దంటుంది, ప్రార్థన చేయొద్దంటుంది, ఎల్లు కానీ వాక్యం వినొద్దంటుంది. శరీరం ఆత్మకి సహకరించదు. సరే, ఆత్మను అనుసరించి నడుచుకున్న వారే ఆత్మానుసారం, శరీరాన్ని అనుసరించిన వారు వాటమిని సరిచూస్తూ ఉంటారు. సో కాబట్టి అట్లా లేకుండా ఒకరికి ఒకరు మాదిరికరంగా ఉండాలి. ఈ 10 మంది ఏం చేశారండి? ఆ ఇద్దరు కూడా లేకపోతే ఇంకేమైపోయేది? సరేనా? సరే, కాబట్టి ఆ 10 మంది ఏంటి? చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అయితే ఏంటంటే దగ్గర వచ్చేస్తుంది. అదంతా పాలుతేనెలు ప్రవహించే దేశం మంచిదే, కానీ అయితే ఏముందంట? ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. అంటే నీ సొంత శక్తితో నువ్వు జయిస్తావా? ఫరో బలం నుంచి నీ అంతటి నువ్వే విడుదల పొందా. మరి ఏమైపోయింది ఇదంతా? మనం కూడా అంతే. ఎప్పుడు ఫ్రెష్గానే నిన్న జయించేశాను అది మర్చిపోదు. విజయాలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు చెప్తేనే మోషే పంపించాడు. అయితే మొట్టమొదటిగా దాంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. వీరికి ఏం లేదు? విశ్వాసం లేదు. కానీ పెద్దలే, ఇశ్రాయేలు ముఖ్యులైన వారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. ఆ గోత్రాన్ని నడిపించాలి వాళ్ళు. అటువంటి వారు ఏం చేశారు? ఇప్పుడు ఆ 10 మందికి బదులు 2 నడిపించారు అన్ని గోత్రాలు. లేకపోతే ఎవరు నడిపించాలి? ఎవరి గోత్రాన్ని వాళ్ళు నడిపించుకోవాలి. ఆధిక్యత పోయిందా? యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచి పాపుల రక్షణ కొరకు ఆ సువార్తను అందరికీ ప్రకటించమంటే ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12. 12 మందిలో 11 మంది బాగానే ఉన్నారు. 12వ ఎవరు? ఏమయ్యాడు?
ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బేరం ఆడుకున్న 30 వెండి నాణ్యాలు పాడేసుకున్నాడు. ఉరి పెట్టుకుని చచ్చాడు కదా, మామూలు సాగు కాదు. తనకి పేగులన్నీ బయటకు వచ్చినాయి. అర్థమైందండి. తర్వాత నరకానికి పోయాడు. ఏమి లాభం అది? అందుకనే జాగ్రత్తగా మనకేంటంటే, మనలో కూడా చాలామంది ఈ శరీర సంబంధమైన జీవితం గడిచిపోతే చాలు అనుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదు, సరి చేసుకోవట్లేదు, ఇతరుల్ని ప్రోత్సహించట్లేదు, ఒకరినొకరు ఏం చేయట్లేదు, ప్రోత్సహించుకోవట్లేదు. జాగ్రత్తగా ఉంటారు. అవి లేకపోతే మనకే నష్టం. అర్థమైందా? సో మా వంతు మేము చెక్ చేస్తూ ఉంటాం, అందరినీ కూడా ఏం చేస్తాం, చెక్ చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మా పరిధిలోకి వస్తూ ఉంటారో అప్పుడు వారిని ఇలా సిద్ధపరుస్తూ ఉంటాం. లేదంటే ఏం చేయాలి, మీరు అప్పగించాలి. మాకు అప్పగిస్తే మేము ఏం చేస్తాం, సిద్ధపరుస్తాం. మేము ఖాళీగా ఉండటానికి లేదు. ముసలోడైనా ఎవరైనా సరే ఖాళీగా ఉండటానికి లేదు. ఎంతమందిని అప్పగిస్తారో అప్పగించండి, లేదా పగిలిపోయిన పాత్రల్ని అప్పగించండి. కాబట్టి ఆ రీతిగా ఏం చేయాలి, వారిని సిద్ధపరచాలి. అది ఏ శక్తితో, మా శక్తితో కాదు. ఎవరి శక్తితో చేస్తాం అది? ఎప్పుడైతే అది దేవుడు డైరెక్ట్గా చేయలేదు. ఎవరి ద్వారా చేశాడు? మోషే ద్వారా చేశాడు. మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఓకేనా? సో కాబట్టి అయితే మా జనులు బలవంతులంట, పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను, బలవంతులైన మనుషుల కంటే ఇంకా బలవంతులు ఎవరు ఇక్కడ? అనాకీ. పొడవాటి అనాకీలు, పొడవాటి మెడ ఉంటుందంట, పొడుగు మెడ ఉంటుంది. సో ఎత్తైన వారు, వాళ్ళు చూస్తే ఏముంటుంది, వాళ్ళు చూస్తే దడ పట్టుకుంటారు. అయితే ఎవరిని చూడాలి మనం? అందుకనే పౌలు అంటాడు ఎబ్రి 12లో, యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలి మనం? వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుడికి మనుషులంతా ఎలా ఉన్నారు? భీముడు, అందరూ కూడా ఈ మిడతలాగా ఉంటారు. నేను ఎలా ఉంటాను? మిడతలా. ఆయన పేరేంటి? మైక్ టైసన్ ఎలా ఉంటాడు? మిడతలా. ఇంకా గొలియాత్ ఎలా ఉంటాడు? మిడతలా. మరి ఆయన దృష్టిలో ఎలా ఉన్నాడు? దావీదు దృష్టిలో మిడతలాగే ఉన్నాడు. ఎందుకు? ఈయన ఎవరు చూశాడు? దేవుని చూశాడు. అందుకనే యెహోవా నామమున ఒక్క రాయి విసిరే వరకు అంతా కప్పుకున్నాడు, కానీ ఇక్కడ లేదు. ఏమైందండి? యేసుప్రభు ఒక్కడు సాతాను. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ యేసుప్రభు ఒక్కడే ఏం చేశాడు? సాతాన్ని సంహరించాడు. సాతాన్ని సంహరించే శక్తి, సాతాను అధికారాన్ని కొలగొట్టే వ్యక్తి, సాతానికి బందీలుగా ఉన్న వ్యక్తుల్ని విమోచించే శక్తి ఎవరికి కూడా ప్రాణాన్ని పెట్టి తన బలహీనత ద్వారా బలవంతుడైన సాతాన్ని జయించాడు. అది యేసుప్రభు. యేసుప్రభు బలం ఏంటి? బలహీనుల్ని బలవంతులు కొడతారు కదా. ఈయన బలహీనుడై బలవంతుడైన వాడిని ఏం చేశాడు అంటే, ఈయన బలహీనత సాతాను యొక్క బలానికంటే కూడా బలమైనది. ఏమర్థమవుతుందో ఏమర్థమవుతుందో అర్థమవుతుందా? కాబట్టి అటువంటి దేవుడు మన పక్షంగా ఉండగా మనం కూడా అనుదినము ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. మనస్సాక్షిని సరిగ్గా పెట్టుకోవాలి. కేవలం నేను నమ్ముకున్నానంటే కాదు, ఇతరులను కూడా ఏం చేయాలి, మనం ప్రోత్సహించి నడిపించుకోవాలి. మన కుటుంబంలో ఉన్న వారిని కూడా ప్రోత్సహించి నడిపించుకోవాలి. సో వాళ్ళు మనం సిద్ధపరచలేకపోతున్నామంటే కూడా చూడండి వీళ్ళలాగా ఉంటుంది. పెద్దలంతా ఏమయ్యారు? ఇప్పుడు గద్దల్లాగా తయారయ్యారు. వాళ్ళు పోయారు, అందరినీ కూడా ఏం చేశారండి, నివసించున్నారు. ఇంకేముందంట, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. సముద్రం మొత్తం బాగానే గ్యాదర్ చేశారు. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏం చేశారు? ఇంత వాక్యం చదివి ఏం చేస్తాం? మళ్ళీ అక్కడ మొదటిగా వస్తాం.
ఇంత జీవితం జీవించి మళ్ళీ మొదటికే వస్తాం కదా. అక్కడ యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారని చెప్పి అయితే వీళ్ళకి అర్థమైపోయింది. ఏం చేస్తున్నారు ఇక్కడ? అప్పుడు 30వ వచనం చదవండి. మన శక్తి చాలునండి. ఏంటి వాళ్ళ శక్తి? దేవుడు. దేవునికి మించిన శక్తి ఏమన్నా ఉందా? లేదు. ఎందుకు? మనుషులంతా ఎలా కనబడుతున్నారు ఆయనకి? మిడతల్లా కనబడుతుంది. మిడతంటే భయపడతావా? మరి పరిస్థితులన్నీ మిడతలకు ఎందుకు భయపడుతున్నాం? దేవుడు ఏం చేస్తాడు? అయితే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం విశ్వాసం గలవారం విన్నామో లేదో మనల్ని అందరి ముందు కూడా చూపిస్తాడు. ఇప్పుడు బాహాటంగా వాళ్ళకి ఆ రిపోర్ట్ తెచ్చినందుకు ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటో, వాళ్ళ విశ్వాసం ఏంటో బయటపడిందా లేదా? మనం కూడా అంతే. ఓకే అండి. ప్రార్థన కూడికి రాలేదంటే శక్తి లేనట్టే, విశ్వాసం లేనట్టే. సో వాక్యం అర్థం కావట్లేదు, వాక్యానుసారంగా సరి చేసుకుని జీవించే శక్తి లేదంటే విశ్వాసం లేనట్టే. వాళ్ళు అంటారు పరలోకం కావాలి, నరకం వద్దు, కానీ నేను దేవుని మీద ఆధారపడినంటే కాదు. కంపల్సరీగా మనం ఏం కావాలి? ఇతరులకి మాదిరిపడాలి. పాత నిబంధనలో పెద్దలు మాత్రం వెళ్ళారు. కొత్త నిబంధనలో అందరూ కూడా మాదిరికరంగా వస్తుంది. ఎవ్రీబడి హ్యాస్ టు బే అన్ ఎగ్జాంపుల్. నేను ఉండాలి, నువ్వు ఉండాలి. ఉండాలి వద్దా? అందరూ కూడా, యవనస్తులు కూడా ఉంది. ఏ విషయంలో? ప్రేమ, పవిత్రత, విశ్వాసము, వీటన్నిటిలో ఏమై ఉండాలి? 1 తిమోతి 4:11 ఉంటుంది. దీనంతట్లో మాదిరికరంగా ఉండాలి. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత చదువుకోండి. ఎన్నో వచ్చిన చదివాం? 30 చదివాం. చూడండి, కాలేబు ఏమంటున్నాడు? శక్తి చాలును, జనులందరినీ నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తిని. సో మనల్ని విశ్వాసంలో బలహీనపరిచే వార్తను ఇది నమ్ముతారు, కానీ బలపరిచే వార్తను అంటే లోకంలో మనుషులకు భయపడుతున్నారు, కానీ సర్వశక్తిమంతుడైన పరమందున దేవుని నమ్మట్లేదు. రక్షించగలిగే సామర్థ్యమును ఆయన్ని దేవుని మనం నమ్మాము, వేసుకున్నాం. అయితే ఆ విశ్వాసంలో కొనసాగుతూ జయ జీవితం కలిగి దేవుని సేవ చేయాలి. రోజు లేవటం, మన పనులు చేసుకోవటం, పడుకోవటం ఇది కాదు. ఓకేనా? మనం కూడా ఎలా ఉండాలి? యెహోషువ కాలేబులు లాగా ఉన్నందుకు వాళ్ళకి ఏమొచ్చింది? వాక్యం వచ్చిందమ్మా. వెరీ గుడ్, బాగా చెప్పారు. స్వాస్థ్యం. వారికి ఏమొచ్చిందండి? శ్రేష్టమైన స్వాస్థ్యం వచ్చింది. అయితే యెహోషువ పిలుపు ఏంటంటే నీవు వారికి స్వాధీనపరచాలి. యేసు ప్రభు పిలుపు ఏంటంటే ప్రాణం పెట్టి తిరిగి లేచి విశ్వసించిన వారందరినీ పరలోకాన్ని స్వాధీనపరచాలి. అదే యెహోషువ అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు ఏంటి అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఈ రక్షకుల యొక్క పని ఏంటి? మనందరికీ ఆ స్వాస్థ్యాన్ని అప్పగించాలి. అయితే తాను ఆజ్ఞలు పాటించి వాక్యానుసారంగా నడిపించి చేశాడు. అంటే అక్కడ నిస్వార్థం అన్నమాట. యేసు ప్రభులో కూడా ఏమాత్రం నేను ప్రాణం పెట్టను, నా ప్రాణం నాకు ప్రియమైంది అన్నాడు అనుకో, ఏమైంది? అందుకని అపోస్తలుడు పౌలు కూడా అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపించడానికి, సంఘములో ఉన్న లోపాలని సరిదిద్దడానికి, వేరు విశ్వాసంలో ఉన్న అపవిత్ర జీవితాన్ని సరిదిద్దటానికి తాను పనిచేశాడు, పరిచర్య చేశాడు. ఎందుకు?
నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు, ప్రీతికరంగా ఎంచుకోవట్లేదు. ఏమిష్టం? మీ ప్రాణాలు ముఖ్యం. మీరు నరకానికి పోకూడదు, మీరు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా నేను కూడా క్రైస్తవుని అనుకుని అట్లా వెళ్ళిపోకూడదు. బుద్ధి లేని కనికల జాబితాలోకి వెళ్ళిపోతాం. చాలామంది అట్లా ఉంటారు. ఓకేనండి. సో కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు వెళుదాము. దాన్ని ఏం చేస్తాం? స్వాధీనపరుచుకుంటాం. దాన్ని జయించడానికి మనకు శక్తి చాలును అని చెప్పారు. మనకు చాలా ఏదైనా పని చేయాలంటే చాలా శనివారం సువార్తకి వెళ్తున్నారు. చేయగలుగుతున్నారు లేదా? మరి పెద్ద సంఘానికి చెప్పి వెళ్ళమని చెప్పండి, వెళ్తారా? మనం గొప్ప అని కాదు. ఎందుకు వెళ్ళరు? భయపడుతుంది. పెద్ద సేవకులు కదా, వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి వెళ్ళి చేయమనండి చూద్దాం, ఏమవుతారు? పెద్ద అంటే మనుషుల దృష్టిలో. అర్థమైందండి? అట్లా కదే మన భక్తి చాలా జాగ్రత్త. అయితే మనం కూడా అలా చేసినప్పుడు దేవుడు మన స్వాస్థ్యము, మనకి ఘనమైన స్వాస్థ్యం ఇస్తాడు. ఎక్కడ? త్వరలో ఘనమైన ప్రవేశం మనం. సో అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ కూడా ఎవరికి వారే ఉంటే, 10 మందిలాగే ఉంటే ఏమవుతుంది చూసుకోండి. తర్వాత 12 మంది అపోస్తలు చేశారు ఆ దినాల్లో. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు సంఘానికి మనందరికీ అప్పగించాడు. అప్పగిస్తే మనం ఎంతమంది చేస్తున్నాం? 10 మందిలో ఉంటున్నామా, 2లో ఉంటున్నామా అనేది చూసుకోవాలి. తర్వాత అయితే ఈ వీళ్ళు ప్రోత్సహించినప్పటికీ కూడా వాళ్ళు అదే పాటలో ఉన్నారు, అదే అవిశ్వాసంలో ఉన్నారు. అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి. ఇద్దరేమో పోగలమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పటికీ కూడా. అంటే ఇంక మారకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కనీసం వేరే వాళ్ళు ప్రోత్సహించినప్పటికీ సావో రేవో పోదాం అనొచ్చు కదా. అరణ్యంలో మోషేని ఎన్నోసార్లు ఎదురాడారు కదా, రాళ్ళు తీసుకున్నారు కదా. ఎందుకు మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చావు అని రాళ్ళతో కొట్టడం. అక్కడ సమాధులు లేవా? అక్కడే సర్దం కదా. ఆ సత్యాది ఏంటి? ఎక్కడికి వెళ్ళి సావాలి? కణాలు చేస్తారా? దేవుడు ఉండాలి. అయితే పరలోక రాజ్యానికి చేరాలంటే ఏముండాలి? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? ప్రభు తోడుగా ఉంటాడు, ప్రభువే కార్యం చేస్తాడు. ప్రభు చేసే బాధ్యత అంతా ప్రభుది. ఎందుకు? స్వాస్థ్యం అప్పగించే బాధ్యత తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు యెహోషువకి ఏమిచ్చాడు బాధ్యత? వీరిని తీసుకెళ్ళి స్వాస్థ్యానికి వీళ్ళు అప్పచెప్పు. నీకు కాదు, నేను నడిపించినాను కదా, మొత్తం అంతా నాదే కాదు. మొట్టమొదటి స్వాస్థ్యం ఎవరికి ఇచ్చారు? ఏ గోత్రానికి ఇచ్చారు? రూబేన్ గారు. రూబేన్ అది వేరు. యోధాకి ఇచ్చారు. కనాన్లో వారు యోర్దాను అవతలు తీసుకున్నారు, వాళ్ళు శరీరానుసారం. ఓకేనా? కాబట్టి ఆ విధంగా అయితే ఏమంటున్నారు? పోజాల మండ్రి మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే. ఎవరున్నారంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుని దృష్టికి, దేవుని ప్రజల దృష్టికి లోకంలో ఉన్న వారు ఎలా ఉండాలి? మిడతలు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము మిడతలు. అంటే
దేవుని సంబంధులు కాదు, లోక సంబంధులైన మనుషులు బలవంతులా, దేవుని సంబంధులు బలవంతులా? కానీ దీనికి ఏం కావాలి? బలమైన విశ్వాసం కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి. దేవునికి చాలామంది ఏంటంటే మన జీవితం దేవునికి అనుకూలంగా లేదు కదా అని తలంపుల్లో తప్పిపోతూ ఉంటారు. సరి చేసుకోవాలి. మీరంతా క్రమంగా వస్తున్నారు, చేస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకేనా? దాన్ని అంతే ప్రార్థన చేస్తే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కొంతమంది వెళ్తున్నారు కదా, ఎన్ని రోజులు ఎప్పటి నుంచి వెళ్తున్నారు? ఇంటింటి సువార్త స్టార్ట్ చేసి 1986లో స్టార్ట్ చేసి సంఘాలన్నీ అట్లాగే ఏర్పడ్డాయి. ఇవి ఉన్నాయని ఉన్నాయి. రేహబోతు ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా. ఇది మనది లాస్ట్ బ్రాంచ్. ఇది అర్థమైందండి. స్మరణాన్ని చాలా ఓకే. ఇప్పటికీ కొనసాగుతుంది. అర్థమైందా? ఇప్పటికీ కొనసాగుతుంది. సో అలాగే మనం కొనసాగాలి. సువార్త చేసినప్పుడే నీవు విశ్వాసం గలవాడివైనావో లేకపోతే విశ్వాసం లేనివాడుగా ఉన్నావో తెలుస్తుంది. నీలో నాలో ఉన్న సరికి ఎప్పుడు తెలుస్తుంది? బయటికి వెళ్ళి చెప్పాలి, ఓకేనా? అందుకనే పెట్టాడు. వీళ్ళని పంపినందుకు దేవుడు తోడుకోండు అని వెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళాడా? వీళ్ళు సరికి ఏంటో చూద్దాం, మనుషులందరికీ చూద్దాం. ఎందుకంటే వాళ్ళు నష్టపోవటానికి, నాశనం అవటానికి, ఆ కణాల్లోకి వెళ్లకుండా, కణాల్లోనికి చేరకుండా వాళ్ళని పరీక్షించడానికి అందరి ముందు కూడా తెలుస్తుంది. రేపు తీర్పు తీర్చేది కూడా, మధ్యాకాశంలోకి తీసుకెళ్ళేది కూడా అందుకని. అక్కడ తెలిసిపోతుంది ఎవరు సరుకు వాళ్ళు. అయితే ఇక్కడే యేసుప్రభు రెండో రాకడలో ఎత్తబడలేదు అనుకో, ఏమవుతుంది? రాజంకులు ఎత్తబడతాడని మీరు అనుకుంటారు. ఇక్కడే ఉండిపోయాను మీరు వెళ్ళిపోయారు అనుకో, నా సరుకు మీకు తెలిసిపోతుంది. అయ్యో ఏంటి రాజంకులు రాలేదు కదా? మాటల ద్వారా విశ్వాసాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ మాటలతో పాటు ఇంకేం ఉండాలి? వారు చెప్పుదురే కానీ అట్లా ఉండకూడదు. అటువంటి విశ్వాసంలో ఉండి మోసపోకూడదు. అర్థమైందండి? ఇది రక్షణ శాశ్వతమైన స్వాస్థ్యము కొరకే ఉన్నది. అందుకనే రక్షణ అనేది స్వాస్థ్యము. దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అయిపోయింది ఇంకా ఉంది. ఏముంది? ఆఖరి వచనం చదువు మళ్ళీ ఒకసారి. అక్కడ నెఫీనీయులు ఉన్నారంటే ఎవరున్నారంట? చూడండి ఆఖరికి ఒక వచనం చూడండి. సామెతలు 25-29. సామెతలు 25-29, 29-25 చదవండి. సామెతలు 29-25. 29-25 భయపడుట వలన ఉరి వచ్చు. మనుషులకి ఏమొస్తుందంటే ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉంటారు. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? ఇప్పుడు శద్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండానికి భయపడ్డారా? దానియేలు సింహోనికి భయపడ్డాడా? సింహానికంటే బలమైంది ఏది? వేసిన వెంటనే ఏం చేస్తుంది? ముక్కలు చేసి మింగేస్తుంది. దానికి భయపడ్డాడా? ఎవరికి భయపడ్డారు? దేవుడు. సురక్షితంగా ఉంటారు. వీళ్ళంతా సురక్షితంగా లేరా? సో కాబట్టి ఈ లోకంలో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ ఫెయిత్ కదండి. మన ఫెయిత్ని, మన విశ్వాసాన్ని ఏం చేయాలి? పరలోకానికి వెళ్తాను. పరలోకానికి వెళ్ళటానికి ముందుగా దేవుడు నాకు ఇచ్చిన క్రియను, నాకు ఇచ్చిన సువార్త పనిని, పరిచర్యను బాహాటంగా నేను ధైర్యంగా ఎవరిలాగా మంచి ఒప్పుకుంటాను. ఎవరిలాగా? యెహోషువ. సో ప్రార్థన చేసుకుందాం.